చిలిపి వలపు సూర్య హని పార్ట్ 11 రచన మీనా కుమారి గారు. ప్రభాస్ ఫోన్ చేశాడు. హని మాట్లాడుతూ బాగానే ఉందన్నయ్య, ఏమీ కాలేదు అంటూ ఉంటే ఒకసారి మెడ చూపించు అంటూ వీడియో కాల్లో చూస్తూ ఉన్నాడు. మెడ మొత్తం కందిపోయింది. లోపలేమైనా నరాలు నొక్కుడు పడ్డాయేమో అని గమనించుకోవాలి నువ్వు. ఒకసారి మంచినీళ్ళు తాగు అని చెప్పి కళ్ళ నీళ్ళు వస్తుంటే పక్కకు తిరిగాడు ప్రభాస్. పుణ్య మాట్లాడుతూ అందరి ప్రాణాలు మీ మీదే ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని. అసలైనా కానీ వాడు పేషెంట్ లేకపోతే ఒక రౌడీనో చూస్తే తెలుస్తుంది కదా, అలా ఎలా వెళ్ళావు ఒక్కదానివే లోపలికి అని అడిగింది పుణ్య బాధపడుతూ. సూర్య మాట్లాడుతూ ఇబ్బంది ఏమీ లేదు అక్క, నేను అన్నీ చూసుకుంటాను, ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగదు. హనీ ఒంటి మీద ఈరోజు వాడు చెయ్యి వేసినందుకు వాడి చేతులు వేళ్ళు ఇరగదీశాను, మెడ పట్టుకున్నందుకు వాడి మెడ చుట్టూ తీసి తిప్పేశాను. కాసేపు ఉంటే ప్రాణం పోయేది. చాణుక్య గారు వచ్చి వదిలించారు అని చెప్పాడు. జరిగింది ఏదో అర్జున్ స్వామి గారిలాగా ఎవరూ లేకుండా ప్రజా అండతో ఉండే మనుషులు కాదు కదా. ప్రశాంతి నిలయం కుటుంబం మొత్తం మీ వెనక ఉందన్న సంగతి వాళ్లకు తెలిసేలాగా నేను చేస్తాను. ఈ విషయం అన్నయ్య వాళ్లకు తెలిసిందంటే సీరియస్గా తీసుకుంటారు అన్నాడు ప్రభాస్. అలాంటివేమీ వద్దు బావా, ఒకసారి అవకాశం ఇవ్వండి బావగారు, నేను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ ప్రకారం వెళ్తాను. గొడవలు ఎటువంటివి జరగవు. ఇక చాణుక్య గారు చాలా హెల్ప్గా ఉంటామన్నారు. హాస్పిటల్కి 2 కానిస్టేబుల్ని కూడా కాపలా ఉంచుతామని చెప్పారు. ప్రస్తుతానికి గొడవలు సర్దుమణిగే వరకు ఆ జాగ్రత్తలు అవసరమని చెప్పారు. ఈలోపు నేను చేయాల్సిన విషయం చేస్తాను, అది అహింసావాదంతోనే చేస్తాను, మీరే చూద్దురు కానీ. అలాగాని నేను చేయకపోతే అప్పుడు మీరు యాక్షన్ తీసుకుందరు కానీ అని చెప్పిన సూర్య మాటలకు ఓకే, నీ మీద నాకు నమ్మకం ఉంది సూర్య అంటూ హనీని జాగ్రత్త అని మరొకసారి చెప్పాడు ప్రభాస్. హనీ కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతూ అన్నయ్య, ఈ విషయాలు డాడీ వాళ్ళకెవరికి చెప్పొద్దు, ఆ విషయాలకు భయపడతారు, బాధపడతారు అని చెబుతుంటే నేను చెప్పనమ్మా, నాన్నగారు మరీ కంగారు పడతారని నాకు తెలుసు కదా. ఇక అమ్మకైతే బీపీ పెంచుకుంటుంది, రోకల్ బండ తీసుకొచ్చి వాడి నెత్తి మీద పగల కొట్టేస్తుంది అంటూ నవ్వాడు ప్రభాస్. పుణ్య మాట్లాడుతూ నీ మేనల్లుడు అల్లరి మామూలుగా లేదు కానీ ఇప్పుడు సెలవులు వస్తే అత్త దగ్గరికి వెళ్ళాలంటున్నారు అందరూ అని నవ్వుతున్న పుణ్య వైపు చూసి తప్పకుండా అంటూ నవ్వింది హని. ఆ మాట విన్న సూర్యకు కొత్త ఆలోచనలు వచ్చాయి. అవును, పిల్లలకు సెలవులకు వస్తే వాడుండడానికి మంచి సౌకర్యాలు ఉండాలి, అంటే ఒక ఇల్లు కావాలి, అందుకు కావలసిన విషయాలన్నీ కావాలని తన మనసులో ఒక ఊహా చిత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా పిల్లలకు సెలవులు ఇచ్చేలోపు అన్ని ఏర్పాట్లు చేయాలనుకున్నాడు. ప్రభాస్ సునీల్కి ఫోన్ చేశాడు. ఎప్పుడొచ్చావురా నువ్వు ఇండియా అని అడుగుతున్న ప్రభాస్కి నేను వచ్చి కొద్ది రోజులైంది, ఎలా ఉన్నారు ప్రభా, చాలా రోజులైపోయింది మనమంతా కలుసుకొని, నేనే బెంగళూరు వచ్చి అందరినీ చూడాలనుకుంటున్నాను, అందరూ బాగున్నారని ఒకరికొకరు చెప్పుకున్నారు తాతగారు నానమ్మ. అలా జరగడం అంటూ ఉంటే అవును అని ప్రభాస్ మౌనంగా ఉండిపోయాడు. కాసేపు తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు అంటే చెన్నై ప్రాంతాల్లోనే అని అడ్రస్ చెప్పాడు. అయితే అక్కడికి దగ్గరలోనే మన సూర్య హనీ వాళ్ళు ఉంటున్నారు, అక్కడ ప్రజా వైద్యశాల నడుపుతున్న అర్జున్ స్వామి గారి దగ్గర అంటుంటే ఒరేయ్, అప్పట్లో నువ్వు వెళ్ళి ఎంతో చేసి వచ్చేవాడివి, ఎన్నో నేర్చుకున్నావు, చిన్న వయసులోనే ఎంత కష్టమైనా భరించి ఓర్పుగా నేర్చుకున్నావు, అర్జున్ స్వామి గారి దగ్గర అక్కడికి వెళ్ళారా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సునీల్. ఆయన దగ్గరికి చెల్లెలు కూడా చేర్చావా, చాలా పెద్ద వయసు అయి ఉంటుంది కదా ఇప్పుడు అంటూ నవ్వాడు సునీల్. చేర్చడం ఏమిటి, ఇప్పుడు తను కూడా ఒక పెద్ద డాక్టర్ అయిపోయింది, అన్ని విషయాలు చాకచక్యంగా చేస్తుంది, హార్ట్ స్పెషలిస్ట్ అయిందిరా బాబు అని చెప్పాడు ప్రభాస్. అది సరే కానీ అప్పట్లో చెన్నైలో ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా తయారయ్యావని అందరూ చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నావురా అంటూ నవ్వాడు ప్రభాస్. ప్రభా, మన ఆంధ్రలాగా సౌమ్యంగా ఉండడం అన్ని చోట్ల కుదరదు, మన ఆంధ్ర కూడా మారిందనుకో, కాకపోతే ఇక్కడ ఉంటున్నప్పుడు కొంచెం రౌడీయిజం నేర్చుకోవాలి తప్పదు. ఏరా అంటే ఏమిట్రా అంటూ ఎదురు సమాధానం చెప్పాలి. ఒక్క తన్ను తంతే 10 తన్నులు తన్నేలాగా ఉండాలి. అందుకే నేను ఇక్కడ బాగా రాటు తేలిపోయి ఇలా అయ్యాను, అందుకే ఫ్యాక్షనిస్ట్గా పేరు వచ్చిందంటూ నవ్వాడు సునీల్. బాడీ కూడా బాగా పెరిగిందిలేరా, అందుకు తగ్గట్టుగా ఆకారాన్ని చూసే భయపడేటట్టుగా తయారయ్యావు, కానీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఇక నుంచి నువ్వు అంటూ నవ్వాడు ప్రభాస్. తప్పకుండా ప్రభా, ఇండియా వచ్చాక నువ్వెలాగో ఊరుకోవన్న సంగతి నాకు తెలుసు, ఆ మాట జాన్వి అంటూనే ఉంది అంటూ నవ్వాడు సునీల్. మొత్తానికి జాన్వి పిల్లలు అందరూ బాగున్నారా అంటూ అందరినీ అడిగాడు ప్రభాస్. సునీల్ మాట్లాడుతూ అందరూ బాగున్నారా, పిల్లలు మాత్రం అక్కడే ఉన్నారు, చదువుకుంటున్నారు, నేనే
బరువు తగ్గాలి అని జాన్వి ఒక్కటే గోల. పిల్లలైతే వాళ్ళ అమ్మలాగా ముచ్చటగా ఉన్నారు కానీ నేనే నువ్వు కూడా భయపడేలాగా తయారయ్యాను అంటూ నవ్వుతూ ఉన్నాడు సునీల్. సరేలేరా, నీతో ఒక ముఖ్యమైన విషయం. ఏం లేదు సూర్య, హనీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి నువ్వు కాస్త అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండు. నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొంచెం ఏదైనా అవసరం ఉన్నప్పుడు కాస్త హెల్ప్గా ఉండేలాగా ఉండాలి. వాళ్ళ ద్వారా నీ మనుషులు సూర్య వాళ్ళు అన్నట్లుగా తెలిస్తే వాళ్ళ జోలికి కొంత ఎవరు వెళ్లకుండా ఉంటారు అనే విషయం చెప్పాడు ప్రభాస్. అర్జున్ స్వామి గారి ప్రజా వైద్యశాల ముందు తెల్ల కారు వచ్చి ఆగింది. అందులో నుండి తెల్ల బట్టలు వేసుకున్న, కొంచెం ఒళ్ళుగా నల్లగా ఉన్న, నల్లటి రూపులో ఉన్న మనిషి దిగుతుంటే అక్కడ ఉన్న కాంపౌండర్స్, సిస్టర్స్ అందరూ కూడా మొదటగా భయపడ్డారు. ఎవరో రౌడీలాగా ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు అంటూ వెనకాల వేరే వైపు ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అని పిలవాలి అనుకున్నారు. సూర్యకి ఆ విషయం చెప్పారు. ఎవరో సుబ్రహ్మణ్యం, దక్షిణం వాళ్లకు సంబంధించిన వాళ్ళులాగా ఉన్నారేమో అనిపించింది సార్ అని చెప్పారు. అని అలాగే కిటికీలో నుండి చూస్తుంది. ఎవరు? ఎక్కడో చూసినట్టుంది. ఎంత నల్లగా, బాగా లావుగా ఉన్నారు, ఎవరు అని అనుకుంటూ జుట్టు కూడా ఊడిపోయేసరికి అస్సలు గుర్తుపట్టలేదు. ఆ సునీల్ అన్నయ్య అన్నది హని. ప్రభా అన్నయ్య ఫ్రెండు. ఇప్పుడు చూడు ఎలా అయిపోయాడో, అంకుల్లాగా అయిపోయారు. అన్నయ్య ఏమో అప్పటికన్నా ఇంకా చిన్న కుర్రాడిలాగా తయారయ్యాడు. ఏదైనా వారి రాత చిత్రాన్ని వారే తయారు చేసుకుంటున్నట్లుగా ప్రతి వారి జీవితాన్ని కూడా వారే ఇలా మలుచుకుంటారు. ఎవరో ఏదో చేశారు అనుకుంటారు. నష్టం వస్తే కానీ గొప్పగా ఉంటే మాత్రం ఇది నా ప్రతిభ అని చెప్పుకుంటారు. మనిషి నైజమే అది అని నవ్వుకుంటూ ఎదురు వెళ్ళింది. నవ్వుతూ మాట్లాడింది. గుర్తుపట్టావంట్రా బంగారు తల్లి అంటూ హనీ తల మీద చెయ్యి వేస్తూ, ఏమిటి గొంతేదో నొక్కుందంట, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ నోరు చాపమని అంతా చూశాడు సునీల్. బాగుందన్నయ్య అంటూ ఉంటే హనీ అని పలకరించడంతో అర్థం చేసుకున్న సూర్య అక్కడికి వచ్చి పలకరించి అక్కడ కూర్చోమని చెప్పారు. అక్కడ వాళ్ళు తినే హెల్దీ ఫుడ్లు కొన్ని పెడుతుంటే, ఒరే బాబు ఇలాంటివి తింటే నేను తినలేనురా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఒక్క స్పూన్ తింటానంటూ తిని నవ్వేశాడు సునీల్. పిల్లలు ఎక్కడున్నారన్నయ్య అంటున్న హనీ మాటలకు, వారు ఇతర దేశాల్లోనే ఉన్నారమ్మా, ఇబ్బంది లేదు, అక్కడ జాన్వి వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. చదువులు మధ్యలో తీసుకురావడం అనవసరం అనిపించింది, అందుకే నేను జాన్వి ఇద్దరమే వచ్చాము అని చెప్పాడు సునీల్. చాలా రోజులైందన్నయ్య మిమ్మల్ని చూసి అంటూ అక్కడ ఉన్న హాస్పిటల్లో విషయాలన్నీ చూపిస్తూ ఉంది అని అర్జున్ స్వామి గారి దగ్గరకు తీసుకెళ్ళి పలకరించాడు సునీల్. ఏమిటి సునీల్, నువ్వా ఇలా తయారైంది? ఇంత వెయిట్ వచ్చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు నువ్వు వెయిట్ తగ్గిపోవాలి. అసలు నీకు ఒక గుళికల ఇస్తాను, అవి రోజు వేసుకుంటూ ఖచ్చితంగా అది వేసుకున్నప్పుడు ఇంత దూరం నడవాల్సిందే. అలా నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడిపోతావంటూ అర్జున్ స్వామి గారు సునీల్ని మందలించినట్లుగా చెప్పారు. అని సూర్య మధ్యలో కూర్చొని సునీల్ అన్ని విషయాలు మాట్లాడాడు. జరిగిన గొడవ సుబ్రహ్మణ్యం దక్షిణం వాళ్ళ ద్వారా జరిగిందని అన్ని విషయాలు చెప్పాడు సూర్య. అయినా సుబ్రహ్మణ్యం రాజకీయాల్లోకి వెళ్తున్నాడని తెలిసింది అని చెబుతున్న సూర్య మాటకు, ఓహో మీ బావ ప్రభాకి నేనే ఒక ప్రయత్నం చేస్తాను, తర్వాత చూద్దురుగానే అని చెప్పావట, అయితే నువ్వేం చేయబోతున్నావు అన్నాడు సునీల్. నేను అహింసావాదంతోనే వెళ్తాను బావగారు, అంతేగాని హింసా మార్గాన్ని మాత్రం అనుసరించను. అది ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నేను అమలు పరుస్తానని చెబుతూ సునీల్ మాట్లాడుతూ, నువ్వేది ఎప్పుడు ఏం చేసినా నాకు తెలియజేయి, ఏ అవసరమైనా నేను వెంటనే వచ్చేస్తాను, నాకంటూ ఎవ్వరూ భయం లేదు. చెన్నై ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలున్నవాడిని, పేరు పొందినవాడినని చెబుతున్న సునీల్ మాటలకు, అమ్మయ్య ఇప్పుడు అన్నయ్య పక్కనే ఉన్నట్టుగా భయం లేకుండా అయిపోయిందని మనసులో అనుకుంది హని. ఎవరైనా మన మెడ పట్టుకోబోయినప్పుడు వాళ్ళ చేతి చంక దగ్గర కింద భాగంలో గట్టిగా ఒక గుద్దు గుద్దితే వాడు మనల్ని పట్టుకోలేడు, వాడే పక్కకు పడిపోతాడు. ఇది డాక్టర్ యొక్క టెక్నిక్. ప్రాక్టీస్ చేసేవాళ్ళు యోగా ఇటువంటి టెక్నిక్స్ వాడతారు. అయినప్పటికీ కూడా ఇంత గొప్ప విజయాన్ని సాధించావు, ఇది నీకు ఒక
లెక్క కాదు. కానీ భయపడవద్దు, ధైర్యంగా నిలబడు. మీకు ప్రస్తుతానికి దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను అండగా ఉంటాను. అవసరమైతే ప్రశాంతి నిలయం కుటుంబం అంతా నీ వెనకాలే ఉంటుందని చెప్పాడు సునీల్. అలాగే సార్, నేను ఏది చేసినా మీకు చెప్పి చేస్తానంటూ చెబుతున్న సూర్య మాటకు ఇందాక అక్కడ పిలిచినట్లు బావగారనే పిలువు అని నవ్వేశాడు సునీల్. వాళ్ళేం పెద్దగా భయపడడం లేదు. సూర్య ఏదో మంచి నిర్ణయం తీసుకున్నట్లున్నాడు. ఆ తర్వాత ప్రభాస్తో మాట్లాడి సూర్య వాళ్ళ విషయాలన్నీ చెప్పాడు. అది నాకు తెలుస్తుంది, కానీ ఏ పని చేసినా ముందు నాకు తెలియజేయమని ముందే చెప్పాను. ఇబ్బంది ఏమీ లేదు ప్రభాస్, ఇక్కడ నేను అండగా ఉన్నంతకాలం అసలు ఇబ్బందే ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు సునీల్. సూర్య రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళి వస్తున్నాడు. వచ్చే వరకు ఏదో ఒక భయంగా అనిపిస్తూ ఉంది హనీకి. జరిగిన విషయాలు మర్చిపోలేకపోతుంది. అలవాటు లేని హని సూర్య వస్తూ ఒక పాంప్లెంట్ తీసుకొచ్చాడు. అందులో సుబ్రహ్మణ్యం ఇంకా అతని మనుషుల ఫోటోలు, వాళ్ళ పార్టీ గురించి అడ్వర్టైజ్మెంట్ కోసం వేసిన పాంప్లెంట్ అది. హని చూస్తూ సూర్య ఏమిటిది, ఇటువంటి వాడు రాజకీయాల్లో దిగి అందరినీ రాక్షసుల్లాగా పీక్కు తింటాడా అన్నది. అందుకే ఏ ప్రాంతాల వరకు నిలబడుతున్నాడో తెలుసుకున్నాను. రోజుకొక ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారి సమాచారం తెలుసుకొని అక్కడ ఓటు ఎన్నో, అక్కడ జనాల యొక్క ఇబ్బందులు ఏమిటో అడిగి ఉన్న ఇబ్బందులు మొత్తం కూడా చర్చించాను. వారికి రోడ్లు సరిలేవు, గుంటలుగా ఉన్నాయి, మలుపులు తిరిగే చోట తెలియని గుంటలున్నాయి, దారి కనబడకుండా ఉండే మార్గం అవడంతో వాహనాలు కొట్టుకుపోవడం, తర్వాత యాక్సిడెంట్లు ఆ ప్రదేశంలో ఎక్కువగా జరగడం ఉంది. ఆ ప్రాంతంలో ఆ విషయాలన్నీ గుర్తించాడు సూర్య. ఇది ఇంత భయంకరమైన ప్లేస్ అయితే ఇక్కడ ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా కాస్త రోడ్డు మీద చిన్న బోర్లైనా పెట్టుకోవాలి ఇమీడియట్గా, లేదా ఇక్కడ ప్రదేశాన్ని సరిచేయించాలని కోరుకోవాలి మీరు, లేకపోతే జాగ్రత్తలు తీసుకోవాలని సూర్య చెప్పడంతో వాళ్ళక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి బాబు. ఈ ప్రాంతాలకు ఎవరొస్తారు, పెద్దవాళ్ళు రారు, అంతా మాబోటి వాళ్ళే కదా, చేపలు పట్టుకుంటూ మా పనులు మేము చూసుకుంటూ ఉంటాము. ఇక సముద్రంతోనూ బంధుత్వం మాకు, వెళ్ళి చేపలు తెచ్చుకొని అమ్ముకొని బాగానే బతకాలి అనుకుంటూ ఉంటాము. అలా మా బిడ్డల్ని చదివించుకోవాలి అని ఆశపడతాము. వాటికి పన్ను విధిస్తూ ఉంటారు. ఇక్కడ సముద్రంలోకి వెళ్ళి వచ్చేవారు ఒక్కోసారి చనిపోయినా కూడా వారికి గవర్నమెంట్ తరపున డబ్బు వచ్చే అవకాశం కూడా కల్పించడం లేదు. ఏదైనా అవకాశం ఇచ్చినా కూడా సగం వాళ్ళే మింగేస్తున్నారు. ఇటు ప్రాంతాలు మరీ వెనకబడి ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అందరూ మామూలుగా ఉంటే ఏ పని జరగదు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసి ఉంచి చదువుకున్న వాళ్ళతో రాయించి ఆ విషయాన్ని ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళ వర్గం వచ్చినప్పుడు అందించండి, వేరే వర్గం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి, వాటి గురించి వాళ్ళు ఏం చెబుతారో అర్థం చేసుకోండి అంటూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినట్లుగా బైక్ మీద వెళ్ళి అందరినీ కలిసి వస్తున్నాడు సూర్య. ఆ విషయం హనీతో చెబుతున్నాడు టిఫిన్ చేస్తూ. అదేంటి ఆ విధంగా, ఎందుకు లేనిపోని గొడవల్లోకి కావాలని వెళ్తున్నావు సూర్య, వాళ్లకు కోపం వస్తుంది కదా, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని మనకెందుకు ఇబ్బంది అంటుంటే మామూలు ప్రజల జోలికి వెళితే ఎవరికీ తెలియదు, కానీ రాజకీయంలో ఉన్నవాడి జోలికి వెళితే అందరికీ తెలుస్తుంది. అలాగే రాజకీయంలో ఉన్నవాడు ఏదైనా చేస్తే పబ్లిక్ అయిపోతుంది. ఈ విషయాలు అర్థం చేసుకొని సామరస్యంగా ప్రజల బాధలు తీర్చేలాగా మరొక కొత్త పథకంతో మనకు ఇబ్బందులు లేకుండా చేసుకునేలాగా ఒకే బాణానికి రెండు సమస్యలు తేలిపోయేలాగా చేద్దామనుకుంటున్నాను అన్నాడు సూర్య. హని అలాగే చూస్తూ ఉంది. మనకివన్నీ అవసరమా అన్నది. అవసరమేమీ కాదు, కానీ మన జోలికి రాకుండా ఉండాలి. హాస్పిటల్ జోలికి ఎందుకు వచ్చాడు, పైగా ఇది ప్రజా వైద్యశాల, అది ఎవరో కాదు అర్జున్ స్వామి గారి కుటుంబీకులవి. ప్రజల కోసం అది వదిలేసి వారే వ్యాపారం చేయకుండా మంచి మనసుతో 3 తరాల నుంచి కూడా ప్రజాసేవ కోసం ఉపయోగిస్తున్నారు. అక్కడ ఎన్నో వనమూలికలు, ఔషధ మొక్కలు చాలా ఉన్నాయి. ఎన్ని రకాల విధానాలు జరుగుతున్నాయి. అవన్నీ మొత్తం కూడా ఒక వీడియోలాగా తీసి రౌడీ
రెడీగా ఉంచాను. సమయం వచ్చినప్పుడు ఆ బాణం వేస్తే అవతల ఉన్న ప్రజలందరికీ ఉన్న లోపాలు, అడగవలసిన విధానాలు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి వస్తున్నాను. తమిళం నేర్చుకున్నాను కాబట్టి ఏ బాధ లేదు. తెలుగు తెలిసిన వాళ్ళతో బాధే లేదు. అలా అంటూ చెబుతున్న సూర్య వైపు ఆశ్చర్యంగా చూసింది హని. ఇవన్నీ మనకెందుకు? నాకెందుకు? బయటకు వెళ్ళి నువ్వొచ్చే వరకు ఏదో భయంగా అనిపిస్తుంది సూర్య అంటున్న హని. ఇంత పెద్ద చదువులు చదివావు, ఇతర దేశాలు వెళ్ళావు, భర్త బయటకు వెళితే వచ్చే వరకు ఎందుకు భయం వస్తుంది? పరిస్థితులను అర్థం చేసుకునే అంత తెలివితేటలు మనకు ఉండాలి కదా అంటున్న సూర్య మాటలకు, ఎంత చదువుకున్న ఆడదానికి పెళ్లి జరిగిన తర్వాత భర్త శ్రేయస్సు ముఖ్యం. అందుకనే అలా ఆలోచిస్తున్నాను. తర్వాత బిడ్డలు పుడితే వారి విషయంలో కూడా అలాగే ఆలోచిస్తాను. తన కుటుంబ విషయంలో ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇంటి ఇల్లాలుగా అంత ఇబ్బంది పడుతుంది. అంతేకాని పెద్ద డాక్టర్నని నాకు ఏ బాధ లేదు అని అలా ఉన్న కుటుంబంలో నేను పుట్టి పెరగలేదుగా సూర్య అన్నది హని. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నీ వరకు నేను ఆలోచించేది జనాల కోసం ఈ ప్రజా వైద్యశాలను బాధ్యతగా చూసుకోవడానికి మనం వచ్చిన తర్వాత అర్జున్ స్వామి గారికి అంటగా నిలబడడం మన ధర్మం. మనకెందుకు అని ప్రతి ఒక్కరు అనుకుంటే అసలు దేనికి పుట్టామన్నది అర్థం కాదు. ఎంతోమంది ఉన్నప్పటికీ మహామహుల పేర్లు చాలా తక్కువ వినబడుతుంటాయి, మనకు తెలుస్తాయి. కానీ ఇన్ని కోట్ల మంది పుట్టి పెరిగి చస్తున్నా కూడా ఎవరి పేరు రాదు. ప్రజల కోసం స్వార్థం లేకుండా త్యాగం చేసేవారు ఎందరున్నారు అని నిజంగా వేరే రూట్లోకి వెళ్ళి చూస్తుంటే లోపాలన్నీ తెలుస్తున్నాయి. నీళ్లకు వాళ్ళు చాలా దూరం వెళ్తున్నారు. ఒక చోట అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఇక సముద్రం పక్కనున్న వాళ్ళకైతే వాళ్లకు రోడ్లు బాగోలేదు. ఆ విషయాలను చెప్పాను కదా. వారు జీవించే విధానాలు కూడా పాపం దారుణంగా ఉన్నాయి. వారు ఎంతో కష్టపడి సముద్రంలోకి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకొని అన్నీ చేస్తుంటే వాటిని చక్కగా కాజేస్తున్నారు ఈ రాజకీయాలకు సంబంధించిన రాబందులు. కొందరు పెద్దలు పాట పాడుకునే అవకాశాన్ని అసలు ఎవరికి ఇవ్వడం లేదు. ఈ వృత్తి చేసుకునే వారికి పైన ఒక పెద్దన్నాడు. అతను వేలం పాట వేలం వేసుకొని అతను చేసే పనిని ఈ రాబందులు వెళ్ళి అడ్డుపడి అది వారు తీసుకుంటున్నారు. పాపం రెక్కల కష్టం మొత్తం వీరిది. ఆ శ్రమ చేసినందుకు వాళ్ళకు రూపాయి కూడా అందడం లేదని చెప్పాలి. నిజానికి వారికి తెలియడం లేదు ఆ సంగతి. అది పూర్తిగా చెప్పొచ్చాను అన్నాడు సూర్య. నిన్ను చూస్తుంటే నాకు ఎప్పుడూ చిత్రంగా అనిపిస్తుంది సూర్య. ఏదో ఒక గొప్ప మైండ్ సెట్ ఉన్నవాడిలాగా. అర్థం కావు ఏ విషయంలో అయినా అంతే. ప్రేమలో అంత ప్రేమను దాచుకున్న నువ్వు ఏనాడు బయటపడలేదు. చూపులకు మరొక రకంగా కనిపిస్తావు, పట్టని వాడిలాగా. ఇలాగే సాహసంలో ధైర్యంలో ఎంతో గొప్పవాడైన నీవు ఏదీ తెలియనట్లుగా అమాయకంగా ఉంటావు. నాకెన్నో సహాయాలు చేస్తావు, ఒక్కొక్కసారి వంట చేస్తావు, ప్రతి పనిలోనూ నాకు తోడుంటావు. అసలు ఏమిటి నువ్వు అంటూ ఉంటే నీకు భర్తను, అంతే, ఇంకేం లేదు అన్నాడు నవ్వుతూ సూర్య మాట్లాడుతూ. ఇటు సుబ్రహ్మణ్యం వల్ల గ్యాంగ్కి మరొక వైపు ఒక లాయర్ లేడీ నిలబడ్డారు. ఎక్స్ పార్టీగా ఆమె కొన్ని సంవత్సరాలు ప్రజలకు ఎంతో సేవ చేసినట్లు, ఆమె ఇచ్చిన వాగ్దానాన్ని చెల్లించుకున్నట్లుగా తెలిసింది. తనతో వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడాలి, అది కూడా ప్రతి వర్గంలోని పెద్దలను తీసుకుని వెళ్ళాలి, ఆ మేడం గారితో మాట్లాడాలని చెప్పాడు సూర్య. సరే అంటూ నవ్వుతూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. హాస్పిటల్లో అర్జెంటు కేసులు చూసుకుంటూ ఉంది మహిమ మాట్లాడుతూ, అసలు ఈ సూర్యతో పడడం అంటే చాలా కష్టం. నేనేదో అనుకున్నాను, కానీ మనకు సంబంధం లేని అనవసరమైన విషయాలు కూడా పట్టించుకుంటూ ఎప్పుడు ఏ ముప్పు తెస్తాడో తెలియడం లేదు. హనీ, అలా నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి కదా నీ భర్తను అంటుంటే నవ్వుతూ, హనీ, నాకు భయమే లేదు. ఎందుకంటే జాగ్రత్త ఉండడంలోనూ అందరి జాగ్రత్తలు చూడడంలోనూ చాలా ప్రత్యేకత కలిగిన మనిషి. ఒకరు చెబితే చేయడు లేదు, ఏదో ఆశించి చేయడం లేదు. అలా ప్రవర్తిస్తుంటే అది నిజంగా చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. మరి తనకు ఏదైనా ఆపద అంటూ ఉన్న మహిమ మాటలకు ఆపద నేది ఆమెడ దూరంలో పారిపోతుంది సూర్యని చూసి. నాకు ఆ ధైర్యం ఉంది అంటూ నవ్వింది హనీ. మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ముచ్చటగా అనిపిస్తున్నారు. చక్కగా ఒకరి మాట ఒకరు ఒప్పుకుంటూ చెప్పుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా నడుస్తున్నారు అని నవ్వుతూ ఉంది మహిమ. ఇక నచ్చిన వారిని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా మహిమ అంటున్న హనీ మాటలకు, నచ్చిన వారు అనుకున్నాను, కానీ అతనితో జీవితం అంటే చాలా కష్టమని అర్థమవుతుంది. అతన్ని జీవిత భాగస్వామిగా
చేసుకోకపోవడం మంచిదనిపిస్తుంది చూస్తుంటే. అందుకనే ఇప్పుడు నేను నాకు తగ్గ వారిని సెలెక్ట్ చేసుకోవాలి. సమయం పడుతుందంటూ నవ్వింది మహిమ. మహిమ హృదయంలో ఉన్న విషయాలు తెలిసిన హనీ నవ్వుకుంది. ఈరోజు ఆ స్థలం ఖాళీ చేయకపోతే ఎలా ఉంటుందో అని బెదిరిద్దాము అనుకుంటున్నాను ప్రజా వైద్యశాల దగ్గర అని అన్నాడు దక్షిణం. ఆ విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో మనం తిరగాల్సిన అవసరం ఉంది. ఇంకెన్నాళ్ళు లేదు. అందరి దగ్గరికి వెళ్ళి మనం పార్టీ గురించి చెబుతూ మనం చేసే వాగ్దానాలు నెరవేర్చే విషయాలు అన్నీ కూడా వారితో చెప్పాలి. మనము విజయం సాధించే వైపు ఎక్కువగా నడవాలి. ముందు అందుకోసము డబ్బు ఖర్చు అవుతుంది. ఆ పనులు చూసుకోవాలి అంటూ ఎవరి పనులు వాళ్ళకి అప్పగిస్తున్నాడు సుబ్రహ్మణ్యం. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.